మేడ్చల్ మున్సిపాలిటీ 5వ వార్డులో నకిలీ వెండి కాయిన్స్ కలెక్టరీపై వెండి కాయిన్స్ అంటూ ఓటర్లకు ఒక అభ్యర్థి పంపిణీ చేయడంతో అక్కడ సంచలనం సృష్టిస్తోంది. నకిలీ కాయిన్స్ అని తేలటంతో ఓటర్లంతా కూడా ఆ అభ్యర్థి పైన తిరగబడ్డారు. ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆ ప్రతినిధి కిరణ్ మనకు అందుబాటులో ఉన్నారు. కిరణ్, అసలు ఏం జరిగింది? ఒకవైపు అలియాబాద్ మున్సిపాలిటీ పరిధిలో ప్రశాంతంగా ఎన్నికల పోలింగ్ ప్రక్రియ కొనసాగుతున్న వేళ అలియాబాద్ లాల్గడి 5వ వార్డు వద్ద ఒక పార్టీకి సంబంధించిన అభ్యర్థి ఫేక్ వెండి కాయిన్లు పంచడం కలకలం సృష్టించినట్టుగా చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికి విజువల్స్లో చూసుకోవచ్చు. ఈరోజు ఉదయం 7 గంటల ప్రాంతంలో పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైన సందర్భంలో కూడా కొంతమంది 5వ వార్డుకు సంబంధించిన పార్టీకి సంబంధించిన అభ్యర్థి ఇంటింటికి వెళ్ళి కోటెడ్ వెండి సంబంధించిన కాయిన్స్ చూపించే ప్రయత్నం చేయండి. సార్ చెప్పండి, మీ దగ్గర ఉన్న ఆ కాయిన్ సంబంధించిన నిజమైన వెండి కాయినైనా ఎవరు పంచారు అని మీకైనా సమాచారం ఉందా? అండి, ఉదయం పోలింగ్ స్టార్ట్ అవుతుంది, ఇంకా ఇంకో 10 నిమిషాల ముందు అనే ఆ సమయాన్ని వరకు మన బీజేపీ పార్టీ నుంచి పోటీ చేస్తున్నటువంటి కన్రెడ్డి మాలతి మాధవరెడ్డి గారు అభ్యర్థి వాళ్ళు వచ్చి మాకు ఓటు వేయండి, ఈ సిల్వర్ కాయిన్ తీసుకోండి, ఖచ్చితంగా మేము గెలుస్తున్నాము, ఈ ఓటు వేయండి అంటూ బలవంతంగా అసలు ఓటర్లు వాళ్ళని మేము వేస్తాము ఓటు, మీకు ఎందుకు మాకు అవసరం లేదు అన్నా కూడా వాళ్ళు బలవంతంగా చేతిలో పెట్టి లేదంటే అక్కడ టేబుల్ మీదే పెట్టేసి వెళ్ళడం జరిగింది. ఏంటంటే ఓటర్లు కూడా ఇది నిజమా కాదా, అసలు ఒరిజినల్ సిల్వరా లేకపోతే ఇది కోటెడ్ సిల్వరా అని తెలియకుండా అమాయకులను వాళ్ళను మోసం చేసి ఓటు వేయించుకునే ప్రయత్నం చేసిర్రు. ప్రజాస్వామ్యంలో విలువలు కాపాడాల్సిన ఇలా నాయకులే ఇలా మోసం చేసి ప్రజలను మభ్యపెట్టి ఓటు వేయించడం ఎంతవరకు కరెక్ట్ అనేది మనం ప్రజలే, ఆ ఓటర్లు ప్రజలు అందరూ ఆలోచించాలి. ఈరోజు అయోమయంలో ఉన్నటువంటి ఓటర్లు కూడా మరి వాళ్ళు ఇది నకిలీదా ఇచ్చెళ్ళారని చెప్పి ఓటు వేసిన తర్వాత వాళ్ళు ఆలోచనలో పడ్డారు. మనము ఎందుకు తీసుకున్నామని ఆలోచనలో పడ్డారు. ఇలా చాలామందిని కూడా 5వ వార్డులో ఉన్నటువంటి చాలామందిని కూడా ప్రలోభపెట్టుకొని ఓటు వేయించుకునే ప్రయత్నంలో వాళ్ళు ప్రయత్నాలు చేశారు. ఈ విషయంపై మేము కూడా త్వరలోనే ఎన్నికల చీఫ్ ఎలక్షన్ అధికారికి, ఎన్నికల అధికారికి ఏరియాలో ఉన్న ఎన్నిక ఫిర్యాదు చేస్తాము. తప్పకుండా దీనిపై చర్య తీసుకోవాలని మేము కోరుతాం. ఘటనకు సంబంధించి స్థానికంగా ఉండే ఎన్నికల ఆఫీసర్ కానీ మీరు వారి దృష్టికి తీసుకెళ్లారా? తీసుకెళ్లేదండి, ఉదయం జరిగింది కదా, ఈలోపు ఎన్నికల పోలింగ్ అది స్టార్ట్ అయిపోయింది కాబట్టి మేము ఇంకా ఈ ఎన్నికలను ఓటర్లకు వాళ్ళ ఓటర్ స్లిప్పులు వాళ్ళకి ఏదైనా వాళ్ళకు బూత్ తెలియకపోవడం వాళ్ళకి సజెషన్ చేసే విషయంలో మేము హెల్ప్ చేయడం జరుగుతుంది కాబట్టి మేము అప్పటి వరకైనా సరే, ఈవినింగ్ వరకైనా సరే మరి ఈ ప్రాంతీయ ఎన్నికల చీఫ్ అధికారి వరకు దృష్టికి తప్పకుండా తీసుకెళ్తాము. దీనిపై ఈ వార్డుకు సంబంధించి కూడా ఒక పార్టీకి సంబంధించిన అభ్యర్థి కోటెడ్ వెండి కాయకి సంబంధించిన పంచడం మీద కొంత కలకలం నెగినట్టు చెప్పవచ్చు. స్థానికంగా ఎన్నికల అధికారి దృష్టికి తీసుకెళ్తామంటూ కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. సుమారుగా ఈ వార్డులోని 100వ సంబంధించిన ఇళ్లకు నేరుగా అభ్యర్థి వెళ్ళి కోటెడ్ వెండి కాయలు కూడా పంచడం జరిగినట్టుగా మరొక పార్టీకి సంబంధించిన నేతలు ఆరోపిస్తున్నారు. థ్యాంక్ యూ కిరణ్.